అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు బాలరాజ్ గారు ఉప సర్పంచ్ సారు కొత్తగా ఎన్నికవడం జరిగింది ఈ టర్మ్లో. అయితే సార్ వాళ్ళు మన విజన్ ఇన్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్. ఆ సార్ ఏంటంటే ఏ సందర్భం లేదు లేకపోయినా కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం పేరు మీద, అలాగే వాళ్ళ గ్రామ సర్పంచ్ పేరు మీద, వాళ్ళ ఊరు అంతా బాగుండాలని చెప్పి ఆయన ఆశించి వాళ్ళ గ్రామ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే వాళ్ళ సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన విజన్ అండ్ ఫౌండేషన్లో అనాథలకు ఆయన ఎంతో మంచి హృదయంతో మన ఫౌండేషన్కి సార్ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, అలాగే వాళ్ళ గ్రామ పెద్దల పేరు మీద ఈరోజు మన ఆశ్రమంలో భోజనం పెట్టడం జరిగింది. సార్ మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఎంతో దూరం నుంచి మన ఫౌండేషన్ విజన్ ఫౌండేషన్ అనాథాశ్రమంలో పెద్దవాళ్ళకి మీరు బాగుండాలి, అలాగే మీ గ్రామ పెద్దలు బాగుండాలని చెప్పి ఆలోచించి మన ఫౌండేషన్లో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాం. అలాగే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ పేర్లు నేను చెప్తున్నాను, వాళ్ళ పేర్లు ఏంటనేది మనం ఇక్కడ చెప్తారు. సార్ పేరు గొడుగు బాలరాజు గారు, సార్ వాళ్ళ వైఫ్ పేరు శ్రీలత గారు, సార్ వాళ్ళ నాన్నగారి పేరు గొడుగు బాలయ్య గారు, అమ్మగారి పేరు సత్యమ్మ గారు, సార్ వాళ్ళ పాప పేరు రిషిత, బాబు పేరు కార్తీక్, సార్ వాళ్ళ బ్రదర్ పేరు ప్రశాంత్ గారు, సార్ వాళ్ళ మరదల గారి పేరు జోష్న గారు, సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబు పేరు జస్వంత్, సార్ వాళ్ళది గాగిలాపూర్ విలేజ్, మొద్దూర్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. అంత దూరం నుంచి మన ఫౌండేషన్లో పెద్దవాళ్ళకి మీరు ఈరోజు మంచి భోజనం పెట్టడం జరిగింది సార్. మేమందరం కూడా మన విజన్ ఫౌండేషన్ తరపున మీ ఫ్యామిలీకి, అలాగే మీ గ్రామ పెద్దలకి, మీ ఊర్లో వాళ్ళకి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతోమంది మంచి హృదయంతో మన ఫౌండేషన్స్ యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా సాయం చేద్దామని చెప్పేసి మన అమ్మ నాన్నలకి మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఏదో ఒక రోజు వాళ్ళకి అన్నం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మీరు పెట్టడం జరిగింది సార్. అది చాలా సంతోషం. ఎందుకంటే మీరు గ్రామం బాగుండాలి, మీ గ్రామ పెద్దలు బాగుండాలి, అందరూ బాగుండాలని ఆలోచన వ్యక్తి చాలా కొంతమంది ఉంటారు రాజకీయ నాయకుల్లో. అలాగా మీరు ఈరోజు మా ఆశ్రమంలో భోజనం పెడతానికి సంతోషం సార్. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సార్ ఏ విధంగా చేశారని కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. నమస్తే. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు. ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.